देखिए, हमने सबको शुभोदय। हमने पहले वीडियो में इसके पीछे वीडियो में तो हो गए वाले वीडियो में हमने देखा कि स्वर किसे कहते हैं, व्यंजन किसे कहते हैं और स्वर में कितने भेद होते हैं और व्यंजन को कितने भागों में विभाजित किया गया है और उच्चारण की दृष्टि से स्पर्श अक्षरों को कितने भागों में विभाजित किया गया है, यह सभी जान लिया है। तो उसी प्रकार हमने स्वर की मात्राओं के बारे में भी जान लिया है। तो स्वर की मात्राओं से आसानी से हम क्या लिख सकते हैं, 12 खड़ी लिख सकते हैं। तो देखिए, आज हम 12 खड़ी के बारे में जान लेंगे। 12 खड़ी। बारह का अर्थ होता है 12 అంటే 12, ఖడి అంటే 12 అక్షరాల యొక్క వరుస క్రమము కాబట్టి 12 అక్షరాల వరుస క్రమంతో ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటామంటే 12 ఖడి అంటాము। మరి 12 ఖడి అనేటటువంటిది గుణింతాలు ఏ అక్షరానికి రాస్తామయ్యా అంటే మనకి స్వర్లో ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ ని వేటికి యాడ్ చేస్తాము అంటే మనం స్వర్లో ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ ని మనం వేటికి యాడ్ చేస్తాం అంటే వ్యంజన అక్షరాలకి యాడ్ చేయడం జరుగుతుంది। వ్యంజన్ అక్షరాలకి యాడ్ చేస్తాం। మరి ఆ యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రొనౌన్సియేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్। इन व्यंजन अक्षरों को स्वर की मात्राएं से जुड़ाकर लिखने से हम क्या लिख सकते हैं, 12 खड़ी लिख सकते हैं। तो देखिए यहाँ पर स्वर अक्षर क्या क्या होते हैं। स्वर अक्षर तो अ, ई, बु, बू, रि, ए, आई, बो, औ, अं, आह। हमने जान लिया कि आपका कोई मात्रा नहीं है। अ इसका मात्रा होती है अ दीर्घ, आ की कोई मात्रा नहीं है। अ आकारांत या दीर्घ, ई इकारांत या छोटी मात्रा, ई ईकारांत या बड़ी मात्रा। नेक्स्ट बु भूकारांत, भूकारांत, रि रिकारांत यह है। तो देखिए आ कोई मात्रा नहीं है, अ आकारांत या दीर्घ, ई इकारांत छोटी मात्रा, ईकारांत या बड़ी मात्रा, भूकारांत, भूकारांत, रिकारांत और एकारांत, एकारांत, ऐकारांत और बोकारांत, औकारांत और अनुस्वार, अंतिम है विसर्ग। यह हमको स्वर की मात्रा है। చెప్పుకున్నా కదా మనం ఇంత ముందు క్లాసులో ఏంటిది అంటే స్వర్లో ఉన్నటువంటి అక్షరాలతోనే మనం సింబల్స్ ని తీసుకురావచ్చు। ఆ సింబల్స్ యొక్క సహాయంతోటి మనం వ్యంజనంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మొత్తాన్ని తోటి యూజ్ చేస్తూ మనే రాయొచ్చు, 12 ఖడిని రాయవచ్చు। ఆ कोई मात्रा नहीं है। ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నట్టయితే క और दीर्घ जोड़ने से का और की छोटी मात्रा की మనకి ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్। ఎందుకంటే మనకి అనేది ఎక్కడ వస్తుందంటే ఏదైనా ఒక క్వశ్చన్ సంబంధించినప్పుడు ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్ సమాధానం చెప్పేటప్పుడు ఉపయోగించేటటువంటి సింబల్ ఇది కీ। ఇంకా ఇది ఉపయోగించేటటువంటి కీ ఇది మనకి భాషల్లో ఉపయోగించేటప్పుడు ఎక్కడైనా కానీ వస్తుంది। కీ అంటే అర్థం యొక్క, కీ అంటే అర్థం యొక్క అనేది అర్థాన్ని తెలియజేస్తుంది। यह राम की पुस्तक है, ఇది రాముని యొక్క పుస్తకము। राम ने क्या कहा,
రామ్నే యహ్ కహా కి ఇది అన్నాడు. ఇంకా కంటిన్యూషన్ అతను ఏమన్నాడు కాబట్టి మనకి లాంగ్వేజ్ లో భాషలు ఎక్కడ చదివినా కానీ మనకు వచ్చేటటువంటి సింబల్ ఏంటిది అంటే బడి మాత్రం మాత్రమే వస్తుంది, చోటి మాత్రం రాదు. ఏదైనా క్వశ్చన్ సంబంధించినప్పుడు ఇంకొక సిచ్యువేషన్ లో ఇంకో సందర్భంలో అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఎక్కి అనేటటువంటి అక్షరాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఇది మనకి లాంగ్వేజ్ లో ఎక్కడ చూసుకున్నా కానీ టోటల్ గా 95% దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. కి నెక్స్ట్ का आने वाली बुकारांत सिंबल बू से कु, इसी प्रकार बू का वूकारांत सिंबल कू होता है. याद है कि का की कु कू. और तीसरा है क्री. మనకి ప్రొనౌన్సియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో మనకి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. 99% దాదాపుగా ఈ సింబల్స్ యూజ్ చేసేటప్పుడు మన ప్రొనౌన్సియేషన్ కనుక కరెక్ట్ గా లేకపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే సింబల్ మారిపోతుంది. కాబట్టి ఊకారాంత్ కలిపి వచ్చేది కు, ఊకారాంత్ వచ్చినప్పుడు कू क्या आता है, कू आता है. और तीसरा है क्री, इसको क्या कहते हैं क्री. बुकारांत, भूकारांत, रेकारांत. మనకి డిఫరెన్స్ వచ్చేది ఈ మూడింటి. కాబట్టి భూ అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది, ఊ రెండో అక్షరము, రి మూడో అక్షరం. ఈ మూడింటిని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, మన మైండ్ లో కనుక ఉంచుకోగలిగితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఏ సింబల్ అయితే మనం ఉచ్చరిస్తున్నామో ఆ సింబల్ మనం అత్యంత సులభముగా రాయగలం. నెక్స్ట్ इसके बाद ये कागु एकारांत जोड़ने पर आए हुए अक्षर को क्या कहते हैं और ऐकारांत जोड़ने पर काक ऐकारांत जोड़ने पर ऐकारांत होता है. तो देखिए यहाँ पर एक मात्रा जोड़ते हैं तो एकारांत कहते हैं और व्यंजन के ऊपर दो मात्रा जोड़ने से इसको ऐकारांत कहते हैं. तो यहाँ पर के कई क्या कहते हैं, के कई. देखिए इधर का ओकारांत जोड़ने पर आए हुए अक्षर को, उसी प्रकार औकारांत काक को औकारांत जोड़ने पर औ, इसके माने कौ. और का को अनिस्वार सिंबल जोड़ने पर कम और का विसर्ग जोड़ने पर आए हुए अक्षर का. यह है इसके 12 कड़ी. किसकी, का अक्षर की 12 कड़ी. 12 मानी 12, 12 అక్షరాల యొక్క వరుస క్రమము. కానీ అయితే మనం కౌంట్ చేయం, తీసేస్తాం. ఈ మిగిలినటువంటి అక్షరాల యొక్క సమూహం ఎంత ఉండాలి, 12. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 है ना, करेक्ट. इसका नाम 12 कड़ी रखा गया है तो आया हुआ अक्षर भी 12 ही है, इसीलिए इसको 12 खड़ी कहते हैं. तो देखिए इसी प्रकार और एक व्यंजन को भी देखेंगे. तो यह सिंबल हर एक व्यक्ति भी, हर एक बालक भी बहुत आसान से सिंबल्स तो लिख सकता है, पहले से लेकर अंतिम तक लिख सकता है. लेकिन उसको यह ध्यान होनी चाहिए कि यह सिंबल की मात्रा को हम क्या कहते हैं, यह सिंबल को हम क्या कहते हैं और इस सिंबल को क्या कहते हैं और इस मात्रा को क्या कहते हैं और इस मात्रा को क्या कहते हैं, इसके बारे में ध्यान होनी चाहिए. क्योंकि हम इस मात्रा को हम ध्यान पर, समझने पर भाषा हमको बहुत आसानी से समझ सकते हैं. तो इस मात्रा को हम क्या कहते हैं, ऐकारांत कहते हैं. तो इस मात्रा को
हम वोकारांत कहते हैं और इसको बुकारांत कहते हैं और इस मात्रा को भूकारांत कहते हैं। ये है इसके बारे में। तो हमको और वर्णमाला के बारे में यही बताया था। क्या बताया कि वर्णमाला में होने वाले अक्षर आ से लेकर ज्ञा तक, कहां से? आ से लेकर ज्ञा तक हम तो पढ़ना नहीं आता, लेकिन आ से ज्ञा तक सभी अक्षर लिख देते हैं थोड़े बच्चे, है ना। तो हमको आ से ज्ञा तक अक्षर को हम समझने पर क्या होता है, हमको भाषा लिखना बहुत आसान होता है। वह भी 50% हम భాష लिख सकते हैं। ఏమంటే ఆ నుంచి జ్ఞా వరకు ఉన్నటువంటి అక్షరాన్ని కనుక మనం ఐడెంటిఫై చేసి ఆ అక్షరం ఇది, ఈ అక్షరం మనం తా అంటాము, ఇది పా అంటాము, ఇది నా అంటాము, లేదంటేనేమో ఈ అక్షరాన్ని ధ ఏమంటాము, ధ లేకపోతే ఫ, ఈ అక్షరము ఇది, ఈ అక్షరము ఇది అని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్ గా సగం లాంగ్వేజ్ వస్తుంది. మనకి అక్షరాలు అనేది రాయడము అంటే వచ్చినంత తేలిక కాదు. ఆ అక్షరం మనం ఐడెంటిఫై చేయాలి. ఏ అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తాము, ఆ అక్షరాలతోటి ఈ వర్ణమాలలో ఉన్నటువంటి 49 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ 40 అక్షరాలతోటి మనం సర్వసాధారణముగా మనకు తెలిసినంతలో సరళమైనటువంటి పదాలను కూడా తయారు చేసుకోగలగాలి. అటువంటి అప్పుడు మాత్రమే మనము ఏం చేసుకోవచ్చు, భాష అనేది చాలా సులభంగా అవుతుంది. ఇది మిగిలినటువంటి వాటితోటి వేరీ చేసుకుంటే కనుక చాలా తేలిక అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా మనం మ్యాథ్స్ కూడా చెప్పుకున్నాం. ఏంటిది, మనకి మ్యాథ్స్ అంటే టేబుల్స్ ఒకటి వస్తే మనకి ప్రాబ్లమ్స్ రావు. అదేవిధంగా మనకి కూడికలు కానీ తీసివేతలు కానీ భాగాహారాలు కానీ ఈ విధంగా ఎన్ని వచ్చినా కానీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని సంథింగ్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. మరి ఆ ఫార్ములాస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం చేసుకుంటూ వెళ్తే చివరికి ప్లస్ వేయాల్సింది మైనస్ వేసినా లేదంటే ఇంటూ చేసుకున్నా ఆటోమేటిక్ గా వచ్చేటటువంటి సొల్యూషన్ అనేది రాంగ్ అవుతుంది. కానీ మనకి హిందీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఉచ్చరిస్తామో అదే రాస్తాము. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ అక్షరాల్ని గనక మనం ఐడెంటిఫై చేయగలిగి మరి ఉచ్చరించేటటువంటి గనక మనకి ఈజీగా ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏ పదాన్నైనా కానీ అనర్గళముగా రాయగలము లేకపోతే చదవగలము. సరే చూడండి. तो देखिए यहाँ पर ग చెప్పాను మనవ గుణింతాలు బారక్కడి అంటే ఎవరైనా కానీ రాయగలరు. ఏ విధమైనటువంటి మిస్టేక్స్ లేకుండా కూడా రాస్తారు కొంతమంది. కానీ మనకి ప్రొనౌన్సియేషన్ అనేది వెరీ వెరీ इंपॉर्टेंट, उच्चारण की बहुत आवश्यक होती है. देखिए गा, इस व्यंजन अक्षर को लिखने से पहला ग दीर्घ आता है तो इसीलिए गा दीर्घ. उसके बाद आने वाला अक्षर गा को छोटी मात्रा जोड़ने से या इकारांत जोड़ने से गी छोटी मात्रा है. जब हमको स्वर के आर्डर में देखने से స్వర్లో ఉన్నటువంటి అక్షరాలను గనక మన ఆర్డర్ లో గనక గుర్తుంచుకొని రాయగలిగితే చాలా ఈజీ. చూడండి, దీర్ఘానికి మనకి దీర్ఘ సింబల్ చెప్పుకున్నాం. అదే విధంగా గాకి छोटी మాత్ర అంటే లెఫ్ట్ సైడ్ గనక మనకి పొల్లి వెళ్ళడం జరిగితే దాన్ని ఏమంటాం అంటే ఇకార కటి గి. మరి అదే విధంగా దీని తర్వాత వచ్చేటువంటి లెటర్ ఏంటిది, ఏ సింబల్ వస్తుంది మనకి ఈకారాంత సింబల్ వస్తుంది. మరి ఈకారాంత అంటే దానికి ఇంకో పేరేం చెప్పుకున్నాం మనం, यानो एस बड़ी मात्रा. गा को बड़ी मात्रा जोड़ने से क्या होता है, गी होता है. गी गी ग ग गी गी. इसके बाद गा को उकारांत जोड़ने से क्या होता है, गु होता है. क्या है इसका प्रोनाउंसिएशन, उच्चारण क्या है, गु. और इसके बाद गा भूकारांत, यह तो बुकारांत है, यह तो भूकारांत. इससे दुगना समय लगता है इसके उच्चारण में, इसीलिए इसको हम दीर्घ स्वर भी कहते हैं. तो देखिए गु गु. और उसके बाद आने वाला व्यंजन ग्री. क्या है, ग्री. इसके बाद गा एकारांत जोड़ने से आया हुआ व्यंजन अक्षर को
गे कहते हैं। क्या है? गे। गा ऐकारांत जोड़ने से गई क्या कहते हैं? गई कहते हैं। तो देखिए यहां पर गा ओकारांत जोड़ने से बहुत से बच्चे ऐसा लिखते हैं, तो यह तो गलत है। गा ओकारांत जोड़ने से, यह तो गा का अक्षर है, यह तो क्या अक्षर है? पाई वाला व्यंजन अक्षर है। तो गा गा को वोकारांत जोड़ने से क्या होता है? गो होता है। और गा औकारांत जोड़ने पर आए हुए अक्षर को क्या कहते हैं? गौ कहते हैं। उसी प्रकार गा अनुस्वार सिंबल जोड़ने से क्या होता है? गम होता है। उसी प्रकार गा विसर्ग जोड़ने से गह होता है। इसको क्या बोलते हैं? गह बोलते हैं। तो देखिए हमको उच्चारण जरूरी है। उसी प्रकार 12 कड़ी को हर एक व्यंजन को स्वर की मात्राएं जोड़ने पर आए हुए उच्चारण हमको बहुत बहुत जरूर होती है। देखिए ग ग गी गी गु गु गिरी। क्या बोलते हैं? गु गु। इसके बाद गिरी। समझ लिया ना? क्या बोलते हैं? गु गु गिरी। इसके बाद गे गई। क्या बोलते हैं? ये कारण एक सिंबल आया तो एक मात्रा जोड़ने पर आई हुई अक्षर को ये कारण कहते हैं, और 2 मात्राएं आते हैं तो इसको गई बोलते हैं। गे गई। क्या बोलते हैं? गे गई। इसी प्रकार गो गौ, गो गौ, गम गह। क्या बोलते हैं? गम गह। यह तो 12 कड़ी गा के बारे में है। तो इसी प्रकार व्यंजन में होने वाली 33 अक्षरों को भी इसी प्रकार हम मात्राएं जोड़कर 12 कड़ी बहुत आसानी से लिख सकते हैं। कब लिख सकते हैं? हमको स्वर की मात्राओं की ध्यान होनी चाहिए। क्या होनी चाहिए? स्वर की मात्राओं की ध्यान होनी चाहिए। మనకి స్వర్లో ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ ని మనం అర్థం చేసుకొని ప్రొనౌన్సియేషన్ చేయగలిగితే అప్పుడు మనం వ్యంజనంలో ఉన్నటువంటి ఏ అక్షరంకైనా కానీ ఏం చేయొచ్చు అంటే మనం 12 కడిని అత్యంత సులభంగా రాయగలం. మరి అన్ని ఒకేలా ఉంటాయి అంటే అన్ని ఒకేలా ఉంటాయి ఎక్సెప్ట్ రా అక్షరం తప్పితే. సరే చూద్దాం రాని ఏ విధంగా రాస్తాం. రా, ये रा 12 कड़ी చూసినట్లయితే रा रा, छोटी मात्रा जोड़ने पर री, बड़ी मात्रा जोड़ने पर री. क्या बोलते हैं? री. र री री. देखिए रू, ये तो बेपाई वाला व्यंजन है, तो इसीलिए इसको भूकारांत यहां पर लिखते हैं. देखिए रू. क्या कहते हैं? रू. इसके बाद మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి సింబల్స్ లో భూకారాంత్, భూకారాంత్, రికారాంత్. కానీ రా 12 ఇక్కడ రాసినప్పుడు మనకు వచ్చేటువంటి సింబల్స్ రెండు ఒకేలా ఉంటాయి, కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చూడండి రూ. ఏ ఇక్కడ చిన్న సింబల్ ఒకటి గీత కొట్టేసుకొని సేమ్ ఇదే విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది సింబల్. దీన్ని రు రూ అంటాము. తర్వాత సింబల్ రే అంటే ఇక్కడ కట్టేసి ఆగిపోదు. र र री री रु रू. उसके बाद अभी सभी काम से आ जाते हैं. रे राई, रो राउ, रम राह, रम राह. यह है 12 कड़ी के बारे में. आप समझ जाना बच्चों. कुछ भी नहीं, हमको कोई काम करने पर भी या कोई भाषा में आने वाले किसी शब्द, किसी प्रकार की शब्द, किसी प्रकार की वर्ण हो, हमको ध्यान से समझना चाहिए.
उसको जानना बहुत बहुत आवश्यक है, क्योंकि हमको भाषा बहुत आसानी से समझने के लिए या लिखने के लिए, पढ़ने के लिए हमको वर्णों को समझना चाहिए और मात्राओं की ज्ञान बहुत आवश्यक है। तो आज हमने किसके बारे में समझ लिया है? 12 कड़ी के बारे में मालूमात कर लिया है। 12 कड़ी किसे कहते हैं? 12 कड़ी 12 वर्णों के वर्ष क्रम को क्या कहते हैं? 12 कड़ी कहते हैं। దీన్ని మనం ఏమంటామంటే 12 అక్షరాల యొక్క వరుస క్రమం ఏదైతే ఉందో ఆ వరుస క్రమాన్ని మనం ఏమంటామంటే 12 కడి అంటాం, తెలుగులో అయితే గుణింతములు అంటాం. మనకి వచ్చేటప్పుడు ఈ ఉన్నటువంటి 13 అక్షరాలు, స్వరంలో ఉన్నటువంటి 13 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయముతోటి మనం ఏం చేస్తామంటే వ్యంజనంలో ఉన్నటువంటి అక్షరాలకి మనం ఏం చేస్తున్నాం? సింబల్స్ ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రొనౌన్సియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం చూసుకుంటే ప్రి ప్రి అన్నది మనం చెప్పింది. మరి ప్రి అన్నది రాయాలంటే మనకి దీంట్లో పాలు వచ్చినటువంటిది కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది మనకి కామన్ గా పెట్టే మిస్టేక్ ఏంటంటే ఇది కానీ రాస్తారు, లేదంటేనేమో ఇంకొంతమంది ఇదైనా రాస్తారు కావచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే రికారాంతం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ప్రి అన్నప్పుడు ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ప్రి क्या होता है? प्री. और उसके बाद जो जो जा को कौन सा सिंबल, कौन सी मात्रा जोड़नी चाहिए? वोकारांत. जा प्लस वोकारांत सिंबल जोड़ने पर आए हुए अक्षर को जो कहते हैं. यह तो मालूमात होनी चाहिए. हमको अक्षर की ध्यान होनी चाहिए और उसी प्रकार मात्रा की भी ज्ञान होनी चाहिए. जब हम अक्षर और मात्राओं को सही ढंग से समझ सकते हैं तो तब हम क्या लिख सकते हैं? उस अक्षर या शब्द को बहुत आसानी से लिख सकते हैं. उसी प्रकार देखिए सौ, सा को कौन सा उच्चारण किया गया है? सौ. सौ सा को औकारांत मात्रा जोड़ने से आया हुआ अक्षर सौ. औकारांत सा प्लस औ जोड़ने से आया हुआ अक्षर सौ.